పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో గత కొన్ని రోజులుగా వివాదాస్పదమైన గొర్రెలమండి నుండి పసుమర్తి డొంక రోడ్డు వ్యవహారం ఉద్యమ రూపం దాల్చింది. పసుమర్రు గ్రామ సర్వే నంబర్ 16కి సంబంధించిన స్థలం వ్యవహారం ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. నేడు చిలకలూరుపేట పసుమర్తి గ్రామ ప్రజలు సుమారు 100 మంది ఆక్రమించిన రోడ్డు వద్ద టెంటును ఏర్పాటు చేసి దీక్షను చేపట్టారు. గోడ కట్టడంతో వారందరూ లబోదిబోమంటూ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక రహదారి నిర్మించిన పెద్దలు జాలాది సుబ్బారావు ఆధ్వర్యంలో కొన్ని రోజుల నుంచి చిలకలూరుపేట శాసనసభ్యులు మంత్రి విడుదల రజనీ కుటుంబ సభ్యులకు వారి యొక్క బాధని మీడియా సమావేశాల ద్వారా తెలియజేసి ఉన్నారు. ఆయన స్పందించకపోవడంతో ఈరోజు బాధితులు అందరూ అఖిలపక్ష నాయకులు కలిసి జాతీయ రహదారి వద్ద గోడ నిర్మించిన ప్రదేశంలో ధర్నా చేయడం జరిగినది. అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గోడ తీయకపోతే మంత్రి ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తాము, తహసీల్దార్ కార్యాలయంలో వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో జాలాది సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి, తోటరాజా రమేష్, బేరింగ్ మౌలాలి, నాయుడువాసు, పసుమర్రు గ్రామ ప్రజలు, వీరితో పాటుగా అఖిలపక్ష నాయకులు, వివిధ పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొని ఈ ఆక్రమించిన రోడ్డుని తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు తెలిపారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ 5 సంవత్సరాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన ప్రజలను పెట్టి ఈ రోజు వరకు కూడా దీన్ని వదిలిపెట్టలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రోడ్డు వేయడం జరిగింది. దాని తర్వాత 20 సంవత్సరాల పాటు ఇది రహదారిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి చిలకలూరుపేట నియోజకవర్గంలో అందరూ తెలిసిన విషయం. కానీ యాదృచ్ఛికంగా అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి రజనీ గారి యొక్క కుటుంబ సభ్యులు ఏదైతే ఈ రహదారిని అడ్డంగా గోడ కడతాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పడతాం గత 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఎవరన్నా అధికారంలో ఉన్నటువంటి ఎవరన్నా పొరపాటున ప్రజలకు ఇబ్బంది గురి చేస్తే ఎమ్మెల్యేకు స్థానికంగా ప్రజాప్రతినిధులకి మన బోర్డు చూపించిన పరిస్థితి ఉంది. కానీ మన దరిద్రం ఏంటంటే చిలకలూరుపేటలో మనం ఒక మంత్రి గారికి మాకు సమస్య ఉంది, మా రాజాను ఆక్రమించారు, మీరు కాపాడండి అని చెప్పడానికి మనం స్వయాన మంత్రి గారి దగ్గర వెళ్ళాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆక్రమిస్తే ఇంకెవరు చెప్పుకోవాలా? చిలకలూరుపేట ప్రజలు మిమ్మల్ని గెలిపించి మంత్రులు చేసి ఇసుకారని జనసేన పార్టీ అడుగుతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు ఇక్కడ కూర్చున్న మహిళలు 2 సెంట్లు 3 సెంట్లు చెట్లు కొనుక్కొని ఏదో ఇల్లు కట్టుకున్నామని ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో వీరికి అడ్డంగా గోడ కట్టి స్వయాన మంత్రి గారి కుటుంబ సభ్యులు దారుణ్ణి ఆక్రమించడమే అసలు ఎంతవరకు సభకు? ఎవరన్నా ఆక్రమిస్తే వారు సర్ది చెప్పి వారు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పితే ఇట్లాగా రహదారిని ఆక్రమిస్తే చిలకలూరుపేటలో ఇంకా తెలియకుండా ఎన్ని ఇటువంటి కార్యక్రమాలు చేశారని ఇప్పటికీ అర్థం కావట్లేదు. తీసుకొని ఈ యొక్క ప్రజలకి అందుబాటులో ఉండాలా? ఎందుకంటే మీకు ఈ రాష్ట్ర ప్రజలు ఆరోగ్య శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఎక్కడో తెలంగాణలో పుట్టిన మీకు చిలకలూరుపేట ప్రజలు బ్రహ్మాండం బట్టి ఆరోగ్యం గెలిపించారు. ఇలా గెలిపించిన వాళ్ళ హృదయాల్లో మీకు ఒక చెల్లెలుగా, కూతురుగా, అక్కగా, చెల్లెలుగా స్థానం ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరినీ మీరు న్యాయం చేయాలా? అదేవిధంగా ఇక్కడ నుంచి గోడ తీసేస్తే దాదాపుగా పసుమరు 5 కోట్ల శాంక్షన్ పెద్ద రోడ్డు వేస్తారు. ఈ రోడ్డు వేసినందువల్ల మన కేబీ రోడ్లు కావచ్చు, కళామందిర్ సెంటర్ కావచ్చు, చీరాల రోడ్డు ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోయింది. చిలకలూరుపేటలో ఈ రోజు ఒక అడ్డోటి కాడి నుంచి ఎంనాటి సెంటర్కి వెళ్ళాలంటే దాదాపు 1.5 గంటలు పడుతుంది. ఇలా ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్క ఊళ్ళో అధ్యక్షత వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయుడు వాసన్న గారికి, అట్లానే చిలకలూరుపేట అన్ని రాజకీయ పార్టీల అఖిలపక్ష నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, గ్రామస్తులు, రైతులు, పట్టణ వాసులు, చిన్న చిన్న పేదలందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. దీని గురించి చాలా చెప్పొచ్చు. ఒక మాట చెప్తాను. విడుదల లక్ష్మణ్ గారు బాధితుల సంఘంలో ఆయన చేసినటువంటి ఘోరం ఎట్లా ఉందంటే, మిరప తోట వేస్తే ఎకరానికి 1,00,000 ఆదాయం వచ్చిందని ఆయన గంజాయి తోట వేశాడు. గంజాయి తోట అమ్మినోడు నాకు మిరప మొక్కలని అమ్మాడు, కాబట్టి నేను మిరప మొక్కలని గంజాయి మొక్కలు అమ్మాడు, నేను గంజాయి తోట వేసాను అన్నట్టు చెప్తున్నాడు ఆయన. నిన్న అఖిలపక్ష సమావేశం అయిపోయిన తర్వాత
కొంతమంది పెద్దలు పిలిపించారంట పసుమర్ నుంచి. మేము 10 అడుగులు భావిస్తాం, ఆ 10 అడుగులు నడవండి అని. అది ఏమన్నా పద్ధత? మిరపతోట వేస్తే సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా దానికి ఒక పద్ధతి ఉంది. గంజాయి తోట వేస్తే సమాజాన్ని నాశనం చేసేటువంటిది, నువ్వు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి దుర్మార్గం కదా. నేను మళ్ళీ చెబుతున్నా, ఇది ఘనంగా రోడ్డు తీయకపోతే భవిష్యత్తులో ఇలాంటి చాలా పుట్టమొత్తి చిలకలూరుపేటలో 12 కోట్లు పెట్టి బ్రిడ్జి కడితే గణేశమ్మ కాడ, దానివల్ల ఈ ఏరియా మొత్తం హైప్ వచ్చింది. చాలా మంది పేదలు ఇల్లు కట్టుకుంటారని 3 కిలోమీటర్లు డ్రైనేజ్ బోర్డు మీద ఏ ప్రభుత్వం కూడా శాంక్షన్ ఇవ్వకపోయినా చిలకలూరుపేట గణేశమ్మ నుంచి దగ్గరగా వాకబుల్ గా ఉంది ఈ ఏరియా హైప్ వచ్చిందని 12 కోట్ల రూపాయలు పెట్టి బ్రిడ్జి కడితే 5 లక్షలు పెట్టుకుని దుర్మార్గం గోడ కడితే ఇది మొత్తం కన్నీళ్లు మిగిలిపోయింది ఏరియా. కాదా కాదా? నేను మళ్ళీ చెబుతున్నా, దీని గురించి ఎంతైనా చెప్పొచ్చు కానీ నేను సూటిగా చిలకలూరుపేట వాళ్ళకి, చిలకలూరుపేట రాజకీయ నాయకులకి, చిలకలూరుపేట పౌర సమాజానికి నేను సూటిగా చెప్పే మాట ఏంటంటే, ఈ పాపాన్ని గట్టిగా కనుక ఖండించకపోతే దాంట్లో ఈ పాపంలో మనం కూడా భాగస్వామ్యం ఉంది. ఇందాక కోటని చెబుతాడు,